ఆర్టిఫిషియల్. మోడీ మాట ఎంతమంది వినే అవకాశం ఉంది ఈ విషయంలో, గోల్డ్ బయింగ్ కానీ మిగతా దాని విషయంలో మీ అంచనా? ఒక్క పాపారావు గారు తప్పితే మిగతా అందరు వింటున్నారు. పాపారావు గారు కాదు సారు, ఆయన నేను అన్ని పచ్చాబద్దాలు చెబుతున్నాను అంటే నేనేదో. సార్ సిఐడి ఎంత ఉంది చెప్పండి సార్. 0.5% సిఐడి అంటే ఎగుమతి దిగుమతి ఈక్వల్ ఉన్నట్ట, దిగుమతి పెరిగినట్ట. మీ విషయం బయటకు వస్తుందని మీరు భయమా ఏంటి? మీరు ఆగండి ఒక నిమిషం అండి సార్. మీరు సిఐడి నెంబర్ చెప్పండి సార్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ నెంబర్ చెప్పండి. ఆగండి సార్, మీరు ఎందుకు అడ్డం వస్తారు? అన్నారు మోడీ గారు కూడా కొన్ని హెచ్చరికలు చేశారు, అంతకంటే తీవ్రమైన హెచ్చరిక చేశాను నేను. ఈయన మాత్రం చాలా రోజీ కాలం పిక్చర్ ఇస్తున్నాడు. ఇంత రోజీ కాలం పిక్చర్ ఇచ్చే ఆయన మోడీ గారు హెచ్చరించిన తర్వాత ఎంతో కొంత హెచ్చరిక చేశారు. నేనేమో కొంచెం తీవ్రమైనటువంటి దీని ఇంటెన్సిటీ ఎక్కువతో చెప్పాను, ఆయనేమో రోజీ కాలం పిక్చర్ ఇచ్చాడు. పరిస్థితి బాగాలేదన్నది ఓవరాల్ గా నేను ఫీల్ అవుతుంది. మోడీ గారు కూడా దాన్ని కొంత అంత తీవ్రత తక్కువ ఆయన స్థాయిలో ఆయన చెప్పాడు. ఈయన మాత్రం రోజీ పిక్చర్ ఇచ్చి దేశం అదవుతుంది ఇది అవుతుందని చెబుతున్నాడు. మరి ఇప్పుడు నేను అబద్ధం చెబుతున్నానా, మోడీ అబద్ధం చెబుతున్నారా, ఈయన అబద్ధం చెబుతున్నారా? ఓకే ఓకే కాదు, మీరు ఎంతమంది వినే అవకాశం ఉంది మోడీ మాట? అది తక్కువ అండి. ఇప్పుడు పరిస్థితి బాగాలేదు, ఎవరికి వాళ్ళు జాగ్రత్త, ఎవరి జాగ్రత్త వాళ్ళు ఉంటున్నారు. వినరు అంటే విదేశీ ప్రయాణాలు, గోల్డ్ బయింగ్, గోల్డ్ కొనడము, విదేశీ ప్రయాణాలు ఇవన్నీ ఆగుతాయా, ఆగవా? ఆగవు సార్, ఇంపాక్ట్ ఉండదు. 10% కూడా వినరా గోల్డ్ బయింగ్? దానికి సంబంధించి 10-15% మంది కూడా వినరా? 10%, 10% అది అలా జరగదు. ఇప్పుడు నేను కొన్నాను సార్. భరత్ గారు, ఇప్పుడు పాపారావు గారు వారేమన్నా నేనేమన్నా మీరేమన్నా కాదు. వాట్ ఆర్ ద ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్? లెట్ us టాక్ ఆన్ దట్. ఇప్పుడు అక్టోబర్ లో $14 బిలియన్ ఇంపోర్ట్స్ ఉన్న గోల్డ్ ఏప్రిల్ కి వచ్చేసరికి $1.5 బిలియన్ వచ్చింది అనేది వాస్తవమా కాదా? మీరు చూడండి ఎకనామిక్ టర్మ్స్ లో. నేను అబద్ధం ఆడితే మీరు గూగుల్లో కొట్టి చూడొచ్చు, ఎక్కడైనా వెబ్సైట్ లోనే చూడొచ్చు. ఎందుకు తగ్గింది? అదొక స్ట్రాటజిక్ గా తగ్గిస్తున్నామని మోడీ గారు చెప్తున్నారు. మోడీ గారైనా నేనైనా జాగ్రత్త చెప్తున్నాం సార్. మీరు చెప్పేది ఎట్లా ఉందంటే అసలు టోటల్ గా రేపు భారతదేశం మొత్తం సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది, ఒక 6 నెలల్లో ఏదో పెద్ద అది ఇదే ప్రాబ్లం అంటున్నాను. ఇది చూసి చాలా మంది ఆవేదన చెందుతారు. లేకుంటే సార్ మీకు నాకు భారత్ గారికి ఫరక్ పడదు, కానీ ఎవరైతే చిన్న జాబులు చేసుకునే వాళ్ళు, లేబరర్స్, అట్లాంటి వాళ్ళు సార్, ఇప్పుడు వీర్లాంటి వాళ్ళు కరోనా సమయంలో విపరీతమైన భయపడబెట్టి 30 లక్షల మంది మైగ్రెంట్ లేబరర్స్ నడుచుకుంటూ వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది సార్. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పాలనుకున్న ఒక సూచన ఏంటంటే, మీ ద్వారా దయచేసి మీరు భయపడకండి. మోడీ గారు జాగ్రత్త చెప్పాడు. జాగ్రత్త చెప్పినంత మాత్రాన భయపడాలని పానిక్ కావాల్సిన అక్కర్లేదు. జాగ్రత్తగా ఉంటే ప్రిపేర్నెస్. ఇప్పుడు ఈ రోజు దుబారా చేయకుంటే రేపటికి మనకు అక్కడికి వస్తుంది అనేది మన తల్లిదండ్రులు చాలా చిన్న వయసు నుంచి కూడా మనకు చెప్తున్నారు. అదే ఈ రోజు మోడీ గారు మొత్తం దేశానికి తండ్రిలాగా భావిస్తంగా వచ్చి చెప్తారు అంతే. థ్యాంక్ యూ పాపారావు గారు, సారంగల్ అమర్నాథ్ గారు. చూద్దాం సునీత, ఎంతమంది ఈసారి మోడీ మాట వింటారు తెలుస్తాయి కదా డాటా. 1 మంత్ తర్వాత, 2 మంత్స్ తర్వాత. లాస్ట్ ఇయర్ మేలో, ఎందుకంటే ఇప్పుడు వివాహ సీజన్ అయిపోయింది, సో చూద్దాం. ఒక 3-4 నెలల్లో స్టాటిస్టిక్స్ తెలుస్తాయి. ఎంతమంది గోల్డ్ బయింగ్ ఆపేశారు, విదేశీ ప్రయాణాలు ఎంత తగ్గాయి, యూరియా విషయంలో, కన్జంప్షన్ విషయంలో రైతులు విన్నారా? మోస్ట్ ఛాలెంజింగ్ యూరియానే. మిగతా గోల్డ్ బయింగ్ ఆగొచ్చు, బట్ ఫిగర్స్ తెలుస్తాయి. బట్ లాస్ట్ టైం గివ్ ఇట్ అప్, మీ సబ్సిడీ వదులుకోండి అంటే చాలా మంది వదులుకున్నారు. స్వచ్ఛందంగా 1.2 crores ప్లస్ వదులుకున్నారు. ఒక 15-20% అయినా దేశానికి మేలు జరిగితే మంచిదే కదా. అల్టిమేట్ గా ఇప్పుడు విదేశీ మారక ద్రవ్యం మనం తగ్గించాల్సిన అవసరం ఉంది. డాలర్ తో రూపాయి మారక విలువ చెప్పాలంటే నష్టమేం లేదు. ప్రధాని చెప్తే దానికి చెప్పిన దానిలో రాజకీయం అయితే చేయాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్. వీలున్నంత వరకు ఫిజికల్ గోల్డ్ తగ్గిస్తే కనుక, ఎందుకంటే ఫిజికల్ గోల్డ్ చాలా గుట్టలుగా ఇండ్లలో ఉంది, ఉన్నా సరే ఇంకా ఉంటున్నారు. అది దాన్ని కూడా ఏమంటారు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గోల్డ్ ఇండస్ట్రీ కూడా సఫర్ కాకూడదు. గోల్డ్ ఇండస్ట్రీ కూడా అదే చెప్పింది దాన్ని. ఎందుకంటే ఇప్పుడు ఇదివరకు ఏదైతే సావరిన్ గోల్డ్ బాండ్స్ పెట్టిన దాన్ని కొంచెం మోడర్నైజ్ చేసేదన్న కొత్త స్కీమ్ తీసుకురండి అంటారు. లాకర్ లో లేకపోతే ఇంట్లో ఉన్న బంగారాన్ని
తీసుకొచ్చి పాత బంగారు ఆభరణాలు తీసుకొచ్చి మళ్ళా కొత్తగా ఇంపోర్ట్ చేసుకోకుండా అటువంటి స్కీమ్ ఏమైనా ఆలోచిస్తే కూడా కేంద్ర ప్రభుత్వం బాగుంటుంది. చూద్దాం వీటన్నిటి మీద ప్రజల రియాక్షన్ ఏ విధంగా ఉంటుందన్నది కొద్ది రోజుల్లోనే తెలుస్తుంది కదా మనకు. థ్యాంక్ యూ భరత్ ఫర్ యువర్ అనాలిసిస్. సో మొత్తం మీద చూద్దాం భవిష్యత్తులో మరి ఏం జరుగుతుంది, మోదీ మాటలు నిజంగానే వింటారా, ఇది ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా అనేది మాత్రం చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. చాలా